కళ్యాణోత్సవానికి గాను పేరు నమోదు చేయించినటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు,
కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం, సహ పరివారాణం, సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పితమస్తు. కుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఉద్యదాదిత్య సంకాశం పీతవస్త్రం చతుర్భుజం శంఖచక్ర గదాపాణిం ధ్యాయేల్లక్ష్మీపతిం హరిం. ఉదయిస్తున్నటువంటి సూర్యుని వంటి కాంతితో పసుపు పచ్చని వస్త్రాలను ధరించి 4 భుజాలను కలిగి శంఖము చక్రము గదా చేతులలో ధరించి లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఎవరైతే ధ్యానిస్తారో ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారట. అటువంటి స్వామిని ధ్యానం చేస్తూ ఈ ధనుర్మాసంలో అభిజిత్ లగ్నంలో కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లేటువంటి వెంకటరమణ కళ్యాణ మండపంలో శ్రీవైఖానస కైంకర్య పరులు స్వామివారిని కళ్యాణ మంటపానికి ఆవాహన చేశారు. విఘ్నం నిఘ్నంతి సదం శ్రీ శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం మేన సూత్రదం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. హృదయస్మృతిరతే పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యదకం శుద్ధం వందే శ్రీఘనోర్ణవం. ప్రాణానాయమ్య ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మాః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సోదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతి. ఓం ఆపోజ్యోతిరసోం తం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం శోదౌ సుదే దేవస్య భగవతో నారాయణస్య శ్రీపదేవాత్మస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిలా పరిధిప్రేస్తున్న సర్వతంత్రపశుద్ధత్వం శాంతత్వం సపుణ్యావాచకర్మరిష్యన్ ఆదో నిర్విజ్ఞాన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తష్మాంశు సరస్వరిపూర్దేషు అపోబ్రహ్మన్ బదిపాదేశ్యే గృహాం త్రిగం తిర్మా ఇదమాపస్వా శుతమా శాంతా శాంతమా శుభా శుతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యసరస్వీ ఆపోవాయుధకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాప పశువాపో నమాపో ఉదమాప సమ్రాడాపో విరాడాప సురాడాప చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వాదేవతాపో భోర్భస్వరాపో. అస్మిన్ కుంభేంగాశీర్థనమావాహయామి. ఏతే శతం వృణే సహస్రమిజ్ఞాః పాఠాభిధాః పురుత్రా తేభ్యోంద్రస్వతాద్ విష్ణుర్విశ్వే దేవాముంచంతమత స్వస్త్య. వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రిక్తాంబరధనమావాహయామి యాదస్పృద్వావాహయామి. వరుణాన్మః వరుణస్యేదమాసనం వరుణాన్మః ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాచమనం సమర్ప్యామి. యతే ప్లుతస్త్రోత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధదోపరిపాలంకారార్థాః ఇమేక్షతా సర్వోపచారాः. సర్వతీర్థేనం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానుషకర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనందర్బాహం శంఖచక్రసంయుతం వ్యాప్తిం సంకేతం పుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమచ్చేదే. ఆగ్నేయోస్మాద్దామేత్వాశేదాత్తం యతోత్సంభో వైరాజంతే సుతన్నిసత్తాం బ్రష్యాం దిశోబులానామనది యామే స్థాన్ దాతు. ఓం భూ పద్మాకారణే సక్షేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి
अमितमावाहयामि तत्पत्नीं सूत्रतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्पत्नी सुसक्षेन सेदमासनं विसक्षेनाय नमः इदं पाद्यं सर्पयामि इदमर्घ्यं सर्पयामि इदमाचमनं सर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विसक्षेन स्मृता राजा भगवान् सर्वकरुणा तस्मान्यानुभासिता कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् विष्ठे विज्ञानान् परिसमाप्य च कुर्यात् सविर्वारस्य विसक्षेन स भोजनं भगवद्ब्रह्मणादः पुण्यः पुण्याहं वाचयिष्ये ओं वाच्यतां सुपुण्याहं करोमि पुरुष्वा सुस्तप्रोक्षतम् अस्तु प्रजापति प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरान् शाम्यन्तु वाबान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु वाबान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु वाबान् शाम्यन्तु वायुदेः शुभानि वर्धतां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधाभिः इदं विष्णुर्चक्रमे त्रयधानि देवतं समूढमस्वागं सुरे त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसुदेतोः वृतानि वसुसि इन्द्रस्य जसखाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा तदं तद्विप्रासो वन्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रविणसस्तिरस्य द्रविणोदा शरीरस्य प्रयं सदे द्रविणोदा वीरविदेशन्नो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वितोपविशं यदा वै सूर्य उदयति अथ नक्षत्रं नयति यावत् तत् सूर्यागच्छेति अतधन्यं वस्येति तावत् गुरुत्यत्कारी स्यात् पुण्याः यवगुरुते ओं भूः अतिपुरोक्तष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपदिवेशनः सर्वतन्त्रविषयतत्वं शान्तत्वं सपुण्यापाचुर्णि पुण्याहं भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रोर्धस्वा स्वस्ति नः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वारिष्णेमिः स्वस्ति नः बृहस्पतिर्ददातु ओं भूः अद्य पूर्वोक्तविशेषविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिवेशनाश्रोतन्त्रविषयतत्वं शान्तत्वं सपुण्यापाचुर्णि स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्या सहव्येनं सां सद्यां तरन्देवं तद्धेयन्नोऽस्तु अनुराधान् हविषा बध्यन्तः शतञ्जीवीं सदस्वीराः ओं भूः अद्य पुरोक्तविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिवेशनाश्रोतन्त्रविषयतत्वं शान्तत्वं सपुण्यापाचुर्णि वृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणारुद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणारुद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामय भूस्थान ऊर्जेदातना महेरणाय चक्षुषे योपश्चपदमार्दस्तस्य भार्यदेनः उषतीरिव मातरः तस्मारङ्गमशिक्ष्या जन्मतः आपोजनेधाजनः हिरण्यवर्णास्यः पावकायः जातः कस्य वोजास्न्द्रः अग्निया गर्भं दद्रे विरूपास्थानापसग्स्यो न भवन्तु पवमानस्योर्जुनः पवित्रेण विचर्षिणिः यः पोता समनात्मा पुनन्तमा देवजनाः पुनन्तमनवोधिया पुनन्त विश्वायुवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कृतकुम्भरणु येन देवाः पवित्रेण आत्मानं पुनदेस्ताः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं ततोऽद्यां गम्भीरण्यं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य निधि सहमा पुनातु सोमस्वस्त्यावरणसमीच्याः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञमदीये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं षण्णोऽस्तु द्विपदेः षण्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्राच्याहान्ति देवार्पिता मार्जयन्तां दक्षिणायां दिश्मासाः पितरो मार्जयन्तां प्रदीच्याहान्तिशुग्रहा पशवः मार्जयन्तां उदीहीच्चान्दिश्चा भोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायाहामिति यज्ञसंवत्सरो यज्ञमतिर्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यो मार्जयन्ताम् वासोऽष्पदे प्रजानि हस्मान् सा विश्वानिमिवो भवानः यत्ते महे प्रजन्नो शश्वस्य दत्तपदे चतुष्पदे वास्तोऽष्पदे शग्मया संसदा ते सक्षिमयि तैरण्यागात्मत्याः आवक्ष्यमुद्योगे वरन्नो यूजं पातस्तस्य विस्तदानः अमीवः वास्तोऽष्पदे विश्वारूपाण्या विषन्ने सखा सेवयेदिनः अनोरणीयान् महतामहीयान् आत्मा गुहायानीतोऽस्यन्तोः तमः कथं वसति विदशोको धातुः प्रसादान् महिमानुमीशं
सप्तः प्राणा प्रवन् सप्ताः सप्ताच्च समिधः सप्तजिह्वाः वरुणान्मः सक्सेनान्मः पुनः पाद्याचं सर्पयामि वरुणान्मः सक्सेन दास्तानं प्रयाशं प्रेषयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నారాయణ ఫలం ముఖ్యం సిద్ధి నారాయణ సుఖం సేవ్యో నారాయణ శుద్ధ నారాయణ నమోస్తుతే. సమస్త ఫలప్రదాతై సమస్త సుఖాలను సిద్ధింపజేసేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు సకల మానవులు సేవింపదగినవాడై సకల జగత్తుకి కూడా ఆధారమైనటువంటి ఆ స్వామికి ఎవరైతే నమస్కరిస్తారో వారి యొక్క సకల అభీష్టాలు నెరవేరతాయని పురాణవచనం. నారాయణ పరంధామ ధ్యానం నారాయణ పరం నారాయణ పరోధర్మో నారాయణ నమోస్తుతే మనందరం కూడా ఉచ్చరించేటువంటి శ్లోకం ఇది. అయితే శ్రేష్టమైనటువంటి ధ్యానము, ఉత్తమమైనటువంటి ధర్మము, గొప్పదైన స్థానం ఏదైనా ఉంది అంటే అది కేవలం శ్రీమన్నారాయణ స్వరూపమే. కాబట్టి అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఎవరైతే ధ్యానిస్తారో నమస్కరిస్తారో వారు తరిస్తారు అంటూ తెలియజేస్తున్నాయి పురాణాలు. అటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామిగా, అందున అర్చావతార స్వరూపమై మలయప్ప స్వామిగా శ్రీభూసతులతో ఈ కళ్యాణోత్సవంలో స్వామివారు ప్రప్రథమంగా శ్రీవారి భక్త సంకల్పాన్ని ఆలకించి ఆ తదుపరి పుణ్యావాచన కార్యక్రమాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా కైంకర్యపరులు నిర్వర్తించి విశ్వక్సేనుల వారి ఆరాధనని జరిపించి ఆ తదుపరి అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అంటే సత్ అంటే మంచివైన, అంకురాలు అంటే బీజాలు, అర్పణ చేయడం, మంచి బీజాలను అర్పణం చేయడం ద్వారా దాని నుంచి మొలకెత్తేటువంటి వృక్షాలు కూడా ఉత్తమమైనవిగా ఉంటాయి. కాబట్టి మన హృదయం అనేటువంటి క్షేత్రంలో ఆధ్యాత్మికమైనటువంటి భక్తి బీజాలను, అందున శ్రీమన్నారాయణ భక్తి బీజాలను మనం నాటడం ద్వారా మన వంశాలు తరాలు వృద్ధి చెందుతూ సకల మంగళకరంగా శోభిల్లుతాయని చెప్పడానికి ప్రత్యేకగా ప్రత్యక్షంగా అక్కడ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనందరం వీక్షిస్తున్నాం. చక్కగా తులసీ దళాలు, పుష్పాలు, ఆ మంత్ర అక్షతలతో కూడా అక్కడ అర్చనను జరిపించారు. ఆ తదుపరి ప్రతిసర బంధన కార్యక్రమాన్ని కైంకర్య పరులు నిర్వర్తించబోతున్నారు. స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి రక్షాసూత్రాలను మనందరం కూడా ఆ రజత పాత్రలో దర్శిస్తున్నాం. ఒక నారికేళం పైన 9 పోగులుగా పోయబడిన పసుపు దారాలలోకి అనంతుణ్ణి, వాసుకిని, నాగరాజుని, ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి సమస్త ఆపదల నుంచి భక్తులను రక్షించేది తానేనంటూ పరమాత్మ తెలియచేసేటువంటి ఈ ప్రతిసర బంధన కార్యక్రమంలో స్వస్తి సూక్తాలను పఠనం చేస్తూ కైంకర్యపరులు ఈ క్రతువును నిర్వర్తిస్తున్నారు. సమస్త దోషాలను ఉపశమింపజేసేటువంటి దర్భల ద్వారా ఆ మంత్రశక్తిని ధారపోస్తున్నారు. సమస్తమైనటువంటి అర్చనా క్రతువులలో పుష్పాలకు ప్రథమ ప్రాధాన్యం. స్వస్తి మిత్రాభరణ స్వస్తి మధ్యరేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృతి స్వస్తి బంధామనుజరేమ సూర్యాచంద్రమసామివ పునఃతాజ్ఞాతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టనేమి మహద్భూతంబాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నాభివారుహేమ అంహోం చామాంగిరా సంజయంచ స్వస్త్యాః త్రయం మనసాక్షం ప్రేతవాణి శరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తిస్తున్నారు. సప్తద్వీప విశాల భూభారము దోస్తంబంబునం భూని
సంప్రాప్త శ్రీయుతుడై మహావిభవ సంపచ్చాతురిం గల్గి దుర్వ్యాప్తిం జందక వైష్ణవార్చనల మేరం కాలముం బుచ్చుచున్ సుప్తిం పొందక యుప్య సద్గుణ గరిష్ఠుండు అంబరీషుండిలన్. హరి అని సంభావించును హరి అని దర్శించునంటూ ఆగ్రాణించున్. హరి అని రుచిగా దలచును హరిహరిగను నంబరీష అలనియ పొగడన్. సప్తద్వీపముల భూభారమును చేతులే స్తంభాలుగా భరించి ప్రాప్తించినటువంటి సమస్త సిరి సంపదలు కలవాడై వైభవంతో ఏ విధమైనటువంటి చెడుని తన మనసులో చేరనివ్వకుండా విష్ణు భగవానుని యొక్క సేవలలోనే కాలాన్ని గడుపుతూ ఎటువంటి అశ్రద్ధ అలసత్వము లేకుండా సద్గుణ శ్రేష్ఠుడైన అంబరీషుడు చక్రవర్తిగా ఈ ధరణిని పరిపాలించాడు. ఆ అంబరీషుడు హరి అనుకుంటూ ఉంటాడట, ఎల్లప్పుడూ హరి అంటూ ఉంటాడట, హరినే చూస్తూ ఉంటాడట, హరిని మనసులో తలుస్తాడట. అదేవిధంగా హరి అనుకుంటూ వాసన చూస్తాడట, హరి అనుచూ భోజనం చేస్తాడట. హరి హరి గనుడవు ఇటువంటి అంబరీషుని పొగడగా వశమే. ఏ పని చేస్తున్నా అలనాడు భక్త ప్రహ్లాదుడు పానీయంబుల్ త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ అంటూ భాగవతంలో పోతనామాత్యులు చెప్పినట్లుగా అంబరీష చక్రవర్తి కూడా తాను ధరణిని పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఆయన అనుక్షణము ఏ పని చేస్తున్నా శ్రీహరి శ్రీహరి అంటూ ధ్యానం చేస్తూ ఉండేటువంటి ఆ అంబరీష చక్రవర్తిని కాపాడిందెవరు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క సుదర్శన చక్రము దుర్వాస మహాముని నుంచి కాపాడింది, శాపం నుంచి. మరి మనకి కలియుగంలో రక్షకుడెవరయ్యా అంటే కేవలం శ్రీమన్నారాయణుడే. ఆ విషయాన్ని స్వామివారు చెప్పకనే మనకి చెబుతున్నారు, మనం తెలుసుకోగలగాలి. అనునిత్యము కళ్యాణోత్సవంలో స్వామివారు స్వీకరించే ఈ రక్షాసూత్రము పెళ్లి కుమారుడు కట్టుకునే రక్షాసూత్రం అయినప్పటికీ మనకి కళ్ళకి కనపడుతోంది స్వామివారు వరుడిగా కళ్యాణమూర్తిగా కనపడుతున్నప్పటికీ కూడా సకల జగత్తుకి ఆధారం నేనేనయ్యా అంటూ తెలియజేస్తూ స్వామివారు ఆ రక్షాసూత్రాన్ని తన యొక్క దక్షిణ హస్తానికి కైంకర్యపరులు ధరింపజేయగా స్వీకరించారు. ఆ తదుపరి కైంకర్యపరులు అమ్మవార్లకు సమస్త ఉపచారాలను సమర్పణ చేస్తారు. ఉపచారాలను సమర్పణ చేయటం అన్నది ప్రప్రథమమైనటువంటి ధర్మం. మామూలుగా మనం ఎవరినైనా ఆహ్వానించినప్పుడు వారికి సమస్తమైన ఉపచారాలు అర్ఘ్యము పాద్యము ఆచమనీయము ఆ స్నపనము ఇటువంటి ఉపచారాలను సమర్పణ చేసి మర్యాదపూర్వకంగా మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు ఆయనకి తెలిసినంత ఆ ధర్మ వివేచన ఈ భూమిపైన మరొకరికి తెలియదు. అటువంటి శ్రీరాముడు త్రేతాయుగ శ్రీరాముడు కలియుగంలో వెంకటాద్రి రాముడుగా కళ్యాణోత్సవ కైంకర్యాన్ని తన భక్తుల యొక్క సంకల్పాలను వినేటువంటి ఒక భావనతో అలనాడు తాళ్లపాక వంశీకులైనటువంటి ఆ తాళ్లపాక అన్నమాచార్యులు ప్రారంభం చేసిన కళ్యాణోత్సవాన్ని ఈరోజు కూడా స్వీకరిస్తూ భక్తుల యొక్క సమస్తమైన బాధలను ఉపశమింపజేస్తున్నారు. అదుగో అమ్మవారికి ఉపచారాలను సమర్పణ చేసిన తదుపరి ఆ తల్లి యొక్క వామహస్తానికి కైంకర్యపరులు రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు. తరువాత భూదేవి అమ్మవారికి కూడా ఈ రక్షాసూత్రాన్ని ధరింపజేసి సకల స్త్రీ జగత్తుని కాపాడమని పరిపరి విధాలుగా వేడుకుంటారు. వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులకు చక్రవర్తులు అందున అంబరీష చక్రవర్తిట 60 కోట్ల గోవులను దానమిచ్చాడట. అసలు గోవు ఎక్కడుంటే ధర్మం అక్కడుంటుంది కాబట్టి గోవులు ఎప్పుడైతే సుభిక్షంగా సుఖంగా నివసించగలుగుతాయో ఆ భూమిపైన ధర్మం వర్ధిల్లుతుంది. అటువంటి గోవిందుడు శ్రీనివాసుడు. గోవిందా అంటే పిలవగానే పలికేటువంటి దేవుడు. అటువంటి గోవులకి రక్షకుడిగా కూడా అలనాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా
గోపబాలుడై గోకులంలో నడయాడినటువంటి శ్రీకృష్ణుడు వెంకటాద్రి కృష్ణుడై ఈ కళ్యాణోత్సవ కైంకర్యాన్ని ఉభయ సతులతో స్వీకరిస్తున్నారు. అమ్మవార్లకు రక్షాసూత్రాన్ని ధరింపజేసి ఆ శ్రీవైఖానస కైంకర్య పరులు కూడా నిష్టగా ఈ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసేటువంటి శ్రద్ధని భక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియనక్కడ సమంత్రకంగా నిర్వర్తించబోతున్నారు. ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆవాహన చేస్తారు. కళ్యాణ దేవతలను ముందుగానే ఆవాహన చేశారు. మై దేవాద్రవిణమాయ జంతా మయ్యా శిరస్తమై దేవౌతి మహ్యే జంతవ్యాన్ హవ్యాగోత సత్యామన సౌమ్యస్తు ఏ నామానిగాహం గతమర్చనాహం విశ్వే దేవాసో అధివోచదామి ఉద్భన్యమానమస్యామి యథాపాపమానమజమానస్యంతు శివానస్సంత ప్రదక్షన్నా మాతావద్వీతోకసాత భూతక్షదినేన సౌమ్యా కృణద్ధగమృషణా హోతంశదే అష్టాపంతగమశనాపితోహరం ఏణ దేవాసో జనేన విష్క్రియా జాతవేదో భువనశ్రేతేహం చతుర్సోజనషదేః అగ్నిమశ్వత్థాధివ్యవాగం సమీగర్భాజినే అవ్యమానప్రజానన్ అగ్నాజాహవిదే జ్ఞానో విదాతి విహాదా సత్యప్రీతి ఐతేన మన్యస్వా నిమితేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవిత ప్రసవా బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధుమస్రజ వేనావః సబుద్ధ్యామాసవిష్టాసస్యం తస్వ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భావాయమి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేను సోమర్వంతమాస సోమో విరంకర్మణం దాతు సాధన్యం త్రిం సభయం తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావతేతన్నాగస్తేజమానవస్తు సప్తర్షీనాగం సుధామిత్రలస్తత్రం యజ్ఞమిజమాంచదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావతేతన్నాగస్తేజమానవస్తు సప్తర్షీనాగం సుధామిత్రలస్తత్రం యజ్ఞమిజమాంచదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్తవ వైష్ణవ్యేస్త యజ్ఞేః వాయుభూతేస్త యజ్ఞాన్మనసాభూతేస్త యజ్ఞస్తపావనేస్త పరశరష పవిత్రేః స్తవ వైష్ణవ్యో దేవసవిత ప్రసవపనా తుచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్రస్మేరాపో దేవీరగ్రే భువోగ్రే భువోగ్రీం యజ్ఞం నేతాగ్రే యజ్ఞమత్యందత్తేష్మానింద్రోణ్తూర్యై యూజమింద్రునిధ్వం తూర్యై ప్రోక్షితాస్త విష్ణవే నమః పశ్చిమతా విష్ణోస్తూపోసి ఉత్తరదపతి చేరింజన విష్ణోస్తూపోసి సుతాసి ఘృతాసి ధ్రువాసి తారణాసి వానస్పత్యో దివేభ్యः సందస్వ బ్రహ్మణ్ణప ప్రణేష్యామి యజమానమాతమిచ్చ ప్రణయజ్ఞం దేవతావద్యత్తన్నాగసృష్టియజమానోస్తు సప్తర్షీణాగం సుధామిత్రలసత్రం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రణయ ఓమాప ప్రణేష్యామి యజమానమాతమిచ్చ ప్రణయజ్ఞం దేవతావద్యత్తన్నాగసృష్టియజమానోస్తు సప్తర్షీణాగం సుధామిత్రలసత్రం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రణయ దక్షిణప్రద బ్రాహ్మణ తీర్థేన ప్రజాత్మావాహయం బ్రహ్మాణమావాహయం ధర్మావాహయం అగ్నిమావాహయం సోమమావాహయం సోమమావాహయామి అగ్ని సోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయం వసూనావాహయం మర్తమావాహయామి రుద్రాణావాహయామి అపాపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వనామావాహయామి పుషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదిష్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజభాగే ప్రజాపతిష్ఠనపామి ఇంద్రాష్టనపామి అగ్నేష్టనపామి సోమాష్టనపామి అగ్నేష్టనపామి సోమాష్టనపామి అగ్నిశోమాభ్యాంజష్టనపామి ప్రజాపతిష్ఠనపామి బ్రహ్మణేష్టనపామి ఇంద్రాష్టనపామి వసుభ్యోష్టనపామి మరుద్భ్యోష్టనపామి రుద్రేభ్యోష్టనపామి అపోపస్పృశ్య శ్రీ మహావిష్ణువేష్టనపామి మిత్రాష్టనపామి వరుణాష్టనపామి ఆదిత్యేభ్యోష్టనపామి సిభ్యాష్టనపామి పుష్ణేష్టనపామి కక్షాష్టనపామి కక్షదేత సోమాష్టనపామి ఔపాసన యజ్ఞాష్టనపామి యజ్ఞదిష్వేభ్యో దేవేభ్యోష్టనపామి సర్వదేవేభ్యోష్టనపామి ఆజ్యం త్రిపతిశ్రయామి చరుం త్రిపతిశ్రయామి అగ్నే జ్యోతిషి సమిత స్వాహ అమృతం స్వారణమసి అంతరం రక్ష అంతర్ధారాదేహ ప్రతిష్ఠ రక్ష ప్రతిష్ఠారాదేహ చిక్వస్వాబ్నా త్వచ్ఛద్రేణ పవిత్రేణ సోత్సురస్రస్వే స్వాహ వాక్పతిస్వాబ్నా త్వచ్ఛద్రేణ పవిత్రేణ సోత్సురస్రస్వే స్వాహ దేవస్థా సవితాబ్నా త్వచ్ఛద్రేణ పవిత్రేణ స్వాహ మూలాగ్రాభ్యాం స్పర్శయిత్వా అధ్యక్ష అక్షతైరిమామే జ్ఞష్టిగా ధేన సంత్వేకాచ శతంచ సహస్రం చాయితం చ నీతం చ ప్రేతం చ గురం చ యక్షరం లక్ష్మీ చంతాంత సాపరాధ సేమామే జ్ఞష్టిగా వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నేయ నమః జాతవేసే నమః
सहोदसेन्मा वीरप्रसेन्मा पंक्तिरासेन्मा सत्प्रेन्मा वैश्वानरायन्मा अग्निपुरुषाय नमः ऐतेन्मनिस्वा नमतेन्मनिस्वा सरस्तेन्मनिस्वा देवतप्रसवा षष्टिशतसहस्राः नितमक्षमर्भदमानया आत्माजातवेदस्तेनेतस्य वधेजेद्वधेजास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् उपासनानुकुण्डे ब्रह्मन् समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगाजा चं सावित्र्या गृहीत्वा व्याहतिर्ज्योति ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा ऐते नमः गुस्थाः नमते नमः गुस्थाः सरस्ते नमः गुस्थाः देवसुतः प्रासावीः ओं भूवतिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वधर्मयात्रनात् प्रायश्चात् मतो देवादि वैष्णव मोक्षे ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसुतः ओम मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्य भागं सरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः व्रतानि विश्वसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासः पुण्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्जत्रं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा ऐते नमः गुस्थाः नमते नमः गुस्थाः सरस्ते नमः गुस्थाः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి
తతితో బాగాలీయరే కల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిష్ణోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటిబ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల నితల ప్రతల మహాతల సాతల తల అతల సప్తపాదాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణాంని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవరీ విరాజతే ఇంద్రాగ్నేయమనిరతి వరుణవాయుగుబేరీషాణాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకచలవలయితే లవణేక్షుసరా సర్పితధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణోపరివృతే జంబూప్లక్షకుచక్రౌంచ సాగసాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమళయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకింపురుషహారీలావృతభద్రాశ్వకేతు కమాలకరమణకకురువర్షాఖ్య నవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోర్హాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏదక్షిణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితదామా సంఘాతప కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యాతిరైశ్వర్యమండలపర్యంతం కుతరాశేర్వసహస్రావసానే ఏకైకే వాపకరణక్రమేణ సర్వరాశ్వసంవిధగాడే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టో మధురాప్తాప్తోర్యామశాంతమునవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫల సిద్ధార్థం పరవ్యూహ అంతర్యామ్యవతార స్వరూపరుణై భృగ్వారిభిర్మన్వారి దివ్యవశిష్టాదిభుక్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయవ్వన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి
పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నవాన ఔర్వవైదల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగడా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసనీం అనంతగుణాత్మకాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తరఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప అవత్సారణైధ్రువ త్రయార్షే ప్రరాణ్విద కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంతమనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీభూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతీః కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి ఉభయనాంచారులతో ఇప్పటి వరకు తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. దానికి పూర్వం నూతన వధూవరులకు వస్త్ర సమర్పణం, స్వామివారికి తిరువారాధనం, కూర్చా సమర్పణం, కన్యావీక్షణ కార్యక్రమాలని నిర్వర్తించి తాళపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించి మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ వధూవరుల యొక్క ప్రవరలను కూడా సవివరంగా మనందరికీ తెలియజేశారు. లోకధర్మాన్ని అనుసరించి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా స్వామివారు ఈ కళ్యాణోత్సవంలో పెళ్లి కుమారుడై తన ప్రవరను కైంకర్యపరులు ఆలపిస్తుండగా స్వామివారు కూడా ఆలకించారు. అక్కడ ఒక నారికేళం పైన అమ్మవార్లకు ధరింపజేయబోయేటువంటి మంగళసూత్రాలను అధిష్ఠింపజేసి వాటికి సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేసి మాంగళ్యారాధన కార్యక్రమాన్ని అక్కడ జరిపించబోతున్నారు. మన హృదయం అనేటువంటి ఆకాశంలో నివసించి సమస్త మానవుల యొక్క చైతన్య స్వరూపంగా మన మనస్సులోనే ఉండి స్వామివారు మనల్ని ఆదేశిస్తూ ఎవరైతే తన ఆదేశాలను శిరసావహిస్తున్నారో ఆ జనులందరినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తూ అనేక విధములైన ఉపాసనా పద్ధతులు ఏవైతే ఉంటాయో ఆ ఉపాసనా పద్ధతులన్నింటి ద్వారా తనను చేరేటువంటి మార్గాన్ని తెలియచేస్తూ సమస్త పదార్థాలను సృష్టించినటువంటి సృష్టి స్వరూపమైన శ్రీమన్నారాయణ స్వరూపము మూడు లోకాలకు ఆధారమైన శక్తిగా, దానిపై ఆది కూర్మము, దానిపై ఆదిశేషుడు, ఆ శేషుని శిరస్సుపై కులపర్వతములనేటువంటి రేకులు గల దళము, దాని మధ్య కర్ణిక వలెనున్న మేరు పర్వతంతో కూడినటువంటి భూమి, ఆ భూమి అనేటువంటి పద్మాన్ని కలిగినటువంటి శాంతమూర్తి మణులతో కూడినటువంటి స్వర్ణ కిరీటాన్ని ధరించి కుండలాల కాంతితో ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైన శరీర సౌందర్యంతో శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలంలో కలిగి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు తామర పువ్వుల వంటి కన్నులతో తన భక్తులను అనుగ్రహించడానికి పెళ్లి కుమారుడిగా ఈ కళ్యాణోత్సవ మంటపానికి వేంచేపు చేయబడ్డారు. శ్రేష్టమైన తేజస్సుగా సర్వోత్తమమైన బ్రహ్మ పదార్థమైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపానికి మనం ఎప్పుడైతే భక్తిపూర్వకంగా నమస్కరిస్తామో స్వామి యొక్క అనన్యమైనటువంటి కరుణతో మనం
మన జీవితాలను గడపగలుగుతాము. అనంతమైనటువంటి ఆకాశమైనటువంటి ఆ స్వామివారి స్వరూపము నీలమేఘశ్యామ స్వరూపమే మనందరి కన్నుల పండుగగా గోచరిస్తోంది. ఈ రోజున స్వామివారు ధరించినటువంటి పీతవస్త్రపు రంగు కూడా నీలమేఘమే. ఆ తదుపరి అంగంగా మాంగళ్యధారణ కార్యక్రమాన్ని అక్కడ కైంకర్య పరులు జరిపించబోతున్నారు. అన్వసృజ్యంత తాన్ హస్తే గురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రీ అంబజో చరదృభ్యో దాది శ్రీ అంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిదాబ్ద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్త్వమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాతు సదా దేవి వాసవీ బ్రహ్మవర్చస పితॄణాం సరోత్రం చక్షర్మణ భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిందాబోసి. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి. పొలయుని నిట్టూరుపుల విసరుచును. పొలయుని స్వాన్మదేర్మణిస్వాసరస్తేర్మణిస్వా దేవ తప్పసవ అగ్నిరే తప్పసమో దేవతా నాగంసోహ సప్ర్యామణితమత్వాచాత్ తదేకం రాజా వరుణమణితాం ధేగ్స్త్రీపుత్రవన్నరోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాతాంగారవత్య ప్ర్యామణితమత్వాచాత్ తదేకం రాజా వరుణమణితాం ధేగ్స్త్రీపుత్రవన్నరోధాత్ స్వాహ ఇమం మే వర్ణస్థితి హేమద్వాచముడియా తాం వత్సరాజకే స్వాహ తత్వాజాం బ్రహ్మణా వందమానస్తాజాః స్తేజమానో విర్భి అయేడమానవృణే హవోద్రహిం సమాన ఆయు ప్రమోషి స్వాహ తన్నోగ్నేవర్ణస్యేద్వాన్ దేవసేడభయాశిష్టాः యజుష్ఠో వణితమస్సో జాన విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహ తత్తన్నోగ్నేమో భవతి నేదుస్వాస్యాప్సవ్యుష్టౌ అవయక్షుణ వరుణ మృడాణ వేహి మృడిగం సహో నేధి స్వాహ తమగ్నే అయాస్యాసన్మనసాయితః అయాసన్ హవ్యమూషేయానో దేహి వే జగ్గు స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూః అతిపురోక్తష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతేన మణిస్వా నమతేన మణిస్వా సరస్తేన మణిస్వా దేవసవితః ప్రసవ ఇమాం లాజాంతి ఆజ్యమవిగార్య
इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नार्यब्रूदे अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयं स्वाहा उदाजुषा स्वायुषो दोहदीनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेण दस्थामृतागम् अनु विश्वावदत्तया वजं धारावधन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां तदग्निरणमन्यताम् यन्नार्यब्रूदे अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहदीनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेण दस्थामृतागम् अनु विश्वावदत्तया वजं धारावधन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नार्यब्रूदे अग्नौ लाजानवन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोहदीनागमृथेनोत्तर्जन्यस्य सुष्मेण दस्थामृतागम् अनु विश्वावदत्तया वजं धारावधन्यायव अतिगाहे महेद्विषः ओं भूस्वः ओं भूस्वः ओं स्वस्वः ओं भूर्भुवस्वस्वः अयतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितप्रासाभिः ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रिभिर्यातरणात् प्रायस्तात् नमतो देवाय विष्णुं होष्यैतेन मनिस्वा नुतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितप्सवा ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे दिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढं स्वां श्रे स्वाहा त्रीणिपदावचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् वस्तेतः वृदान् वस्ति इन्द्रसेजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन्सूर्यः दिवि वचक्षरादग्स्वाहा तद्विप्रासो पुण्यवोजार्धभागं तत्सविन्दते विष्णोर्यत्परं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अयतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देशतः प्रासाभिः ओं भूतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलदत्तं पृष्ठात् तन्त्रं करिष्ये अयतेन मनिस्वा हनुमतेन मनिस्वा सरस्तेन मनिस्वा दिवदप्सवा यदस्य कर्मणोत्रेदं विद्यान्यूनि महाकरम् अग्निषष्टाकृतं करोतु स्वाहा अग्नेः षष्टकृते स्वतः दावतेनां कामानागसमुत्तरित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्वदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्टकृते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा यन्मात्मनम् इन्द्राभूदग्निस्तत्तनराः जातवेदावशिष्ये स्वाहा पुनरग्निश्चक्षुरात्मनिन्द्र बृहस्पतिः पुनर्म्याश्वाज्वं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसिष्ठेभ्य स्वाहा बेजन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं वषट्करमतिनोः क्तञ्चग्ने अतिरिक्तकर्मणो यच्छेन्नमग्नः पर्वाणि प्रतिनिधिकल्पयन् स्वाहा कृतादिदेवान् स्वाहा स्वस्तिन इन्द्रोर्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्ष्वारिष्टनेमि स्वस्तिना बृहस्पति ददातु स्वाहा यतीन्द्रो वीर्यमुनो दूर्ध्वः द्रवताः अग्निर्वेदो दुष्ट्याः षट्कृद्देवेभ्यः इन्द्राज्ये हविषा गतेम स्वाहा यथोः शेषधीमहि स्वाहा समिधस्य तेजोमेधे स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तहरान् सप्तेष सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्द्रिय सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिभुक्तं वौषधवनस्पतिगन्धर्वाश्च स्वाहा अग्निजीर्णं वेदिर्जीर्णं देवर्जीर्णं पतिवेजीर्णं वौषधवनस्पतिगन्धर्वाश्च जीर्णं स्वाहा समन्तां भविषावतेन समादित्यैर्समरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्ताम् दिव्यं नभो गच्छत यत्स्वाहा सप्तते अग्ने समिध सप्तैः सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्द्रिय सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधसन्दर्भाश्चैर्त्रिप्यन्तां यदक्षप्रदामः प्रदामः साक्षीमस्तत्रिप्यन्ताम् अयतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसहितपासाभिः
पवित्रं च पवित्रं मे भूया स्वाहा पूर्णमसि पूर्णं मे भूया स्वाहा सन्मे भूया स्वाहा मे चेष्टाः प्राच्याः देवास्या मान्यन्तां दक्षिणतः पदे पुण्या पश्चिमतः पदे पुण्या उत्तरतः पदे पुण्या दक्षिणतः विष्णोः सदनमसि पश्चिमतः विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुतां प्रददेश दिवं गच्छ ततो नोष्टिमेरि स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तियोद्भुतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्नेः कश्यपस्य त्र्यायुषं श्रद्धेवानाहं त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाजां बलाजा शताजा शतं च वर्तते त्र्यायुषम् दीर्घायुत्वाजा बलाजा शताजा शतं च वर्तते त्र्यायुषम् आभोष्टामयोभोष्टानुर्वेदाग्नां महेर्ना जित्ते तेजस्वीनाहं तेजस्वी भूयासं नित्यज्ञवर्चस्वीनाहं वर्चस्वी भूयासं नित्यज्ञहरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियेन्द्रियं दातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्राजो दातु योक्षसूर्यं दृशे देवतगान्मतोर्नवाः मनसा अपनातु ओं च मे सदस्य मे ज्ञपते नमश्च यत्तेः न्यूनं तस्मै तिरुवित्तं तस्मै ते नमः बालकतम्बा च तम्बा सत्ते नम्बा पुष्पे नम्बा होते नमस्कार उपाग्ने ध्यातवे कैव अन्तर्गतो नमः कायेन वाचां श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः ఓం నమో వెంకటేశాయ. సమస్త జగదాధారుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అభీష్టవరప్రదుడై సకల జగత్తుని పోషిస్తూ శ్రీభూసతులతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఆది మధ్యాంతరహితుడిగా ఉన్నటువంటి స్వామివారు అమ్మవార్లకు జరుగుతున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో ఇప్పటి వరకు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అప్పాలను పేలాలను హోమద్రవ్యంగా సమర్పణ చేసి ఆ యాగ విభూతిని స్వామివారికి అమ్మవార్ల యొక్క నుదుటికి ధరింపజేసి ఆ తదుపరి వారణమాయిర కార్యక్రమాన్ని జరిపించి అదిగో ఇప్పుడు పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని అక్కడ ఆనందోత్సాహాలతో నిర్వర్తిస్తున్నారు. స్వామివారు అలంకరించుకున్నటువంటి పుష్పమాలికను ప్రప్రథమంగా స్వామివారు అమ్మవారికి ధరింపజేస్తే మరలా జగన్మాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అదే పుష్పమాలికని స్వామివారికి సమర్పణ చేస్తారు. ఇలా పుష్పమాలికను పరిపరి విధాలుగా పరివర్తనం చేసుకోవటమే పుష్పమాల పరివర్తనం. ఇప్పటి వరకు కూడా నూతన వధూవరులుగా ఉన్నటువంటి శ్రీభూసతులతో కూడిన మలయప్ప స్వామివారు
ఈ పుష్పమాల పరివర్తన కార్యక్రమానంతరం శ్రీభూనీల సమేతంగా అమ్మవార్లు ఇరువురు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడి సకల జగత్తుని కూడా అనుగ్రహిస్తారు. వేరు సింహాసనం పైన పెళ్లి కుమార్తెలుగా వేంచేపు చేయబడినటువంటి ఉభయ దేవేరులు కూడా పుష్పమాల పరివర్తనానంతరం స్వామి చెంతకు చేరతారు. లక్ష్మీనారాయణులై సకల భక్త జనుల యొక్క మనోభీష్టాలను అనుగ్రహిస్తూ ఆ తదుపరి అంగంగా కైంకర్యపరులు శిరస్సుకు ఒక పట్టు వస్త్రాన్ని, పవిత్రమైన వస్త్రాన్ని ధరించి సకల జగత్తుకి సస్యవృద్ధి కలగాలని, సమస్త జనులు కూడా సంపదలతో తొలతూగాలని, విష్ణు భక్తులందరూ కూడా వర్ధిల్లాలి అంటూ శ్రీవైఖానస ఆగమోక్తంగా ఆ అక్షతారోపణ కార్యక్రమంతో స్వామివారికి అమ్మవార్లకు ఈ కళ్యాణోత్సవ క్రతువుని పూర్తి చేసి ఆ తదుపరి ఆనంద కర్పూర నీరాజనాలను స్వామివారికి ఆ దంపతులకు సమర్పణ చేసి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా తాంబూలాది సమస్త సత్కారాలను కూడా నిర్వర్తించి సుసంపన్నం చేస్తారు. అదిగో కైంకర్య పరులు అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు అంటూ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమర